గతమంటే ఏమిటి? ఇది కేవలం జ్ఞాపకాల సముదాయమా? లేక కాలం యొక్క అంతులేని ప్రవాహంలో ఒక అదృశ్య ఛాయాచిత్రమా? దీని యొక్క నిజమైన స్వరూపేమిటి? గతమంటే కేవలం గడిచిన కాలం కాదు, అది మన జీవితంలో మనం పొందిన పాఠాలు, అనుభవాలు మరియు సంఘటనల సముదాయం. ఆ అనుభవాలే మన జ్ఞాపకాల్లో స్మృతిగా మిగిలిపోతాయి. గతంలో మనం చేసిన పొరపాట్లు లేదా సాధించిన విజయాలు అన్నీ మన స్మృతిలో నిక్షిప్తమై ఉంటాయి. ఈ స్మృతి మనకు భవిష్యత్తులో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి దిక్సూచిలా పనిచేస్తుంది. ఒక వ్యక్తి వ్యక్తిత్వం అతని గత అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది. మన జ్ఞాపకాల్లోని మంచి విషయాలు మనకు స్ఫూర్తినిస్తే, కష్టమైన పాఠాలు మనకు వివేకాన్ని ఇస్తాయి. ఒక వ్యక్తి తన గతాన్ని, అంటే తన మూలాలను, చేసిన పనులను మర్చిపోతే అతని ఉనికికి అర్థం ఉండదు. అందుకే గతం అనేది మన గుర్తింపును, సంస్కృతిని, వ్యక్తిగత ప్రయాణాన్ని తెలిపే ఒక పవిత్రమైన స్మృతి. గతం అనేది మన చేతుల్లో లేని ఒక జ్ఞాపకం మాత్రమే. దానినొక స్మృతిగా భద్రపరుచుకుంటూ, అక్కడి నుండి నేర్చుకున్న పాఠాలతో వర్తమానాన్ని మెరుగుపరుచుకోవడమే వివేకవంతుడి లక్షణం. గతంలోనే బ్రతికేవాడు అశాంతిని పొందుతాడు, గతం నుండి నేర్చుకునేవాడు వివేకాన్ని పొందుతాడు. కాలం ప్రభావమంటే ఏమిటి? కాలం నిరంతరంగా ప్రవహిస్తూ ఉంటుంది. ప్రకృతిలో ఏదీ శాశ్వతంగా అలాగే ఉండదు. పుట్టిన ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి కాలగమనంలో మార్పు చెందడం తప్పనిసరి. సమయం మనిషి ఆలోచనలను, పరిసరాలను, సంఘటనలను మరియు భౌతిక ప్రపంచాన్ని నిరంతరం ప్రభావితం చేస్తూ ఉంటుంది. నేటి కొత్త రేపటికి పాతవుతుంది, నేటి ఆనందం రేపటికి జ్ఞాపకమవుతుంది. మార్పు అనేది కేవలం వినాశనం కాదు, అది ఒక పరిణామం. బాల్యం నుండి యవ్వనం, యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు మనిషి ప్రయాణించే తీరు కాలం ప్రభావానికి గొప్ప నిదర్శనం. కాలం చేసే ఈ మార్పులను గమనించినవాడు గతాన్ని చూసి బాధపడడు, భవిష్యత్తును చూసి అతిగా భయపడడు. కాలమంటేనే మార్పు అని గ్రహించినవాడు వర్తమానంలో స్థితప్రజ్ఞుడిగా ఉండగలడు. కాలం ప్రభావం అంటే మార్పు. ఈ మార్పును సహజ సిద్ధమైన ప్రక్రియగా స్వీకరించినప్పుడే మనిషి జీవితంలో ప్రశాంతతను పొందగలడు. కాలం ఆపలేనిది, మార్పును నివారించలేనిది. యక్షుడు ప్రశ్న: శాశ్వతమంటే ఏమిటి? ఈ ప్రపంచంలో కనిపించేవన్నీ, అంటే శరీరం, సంపద, కీర్తి, కాలమన్నీ ఏదో ఒక సమయంలో అంతమైపోతాయి. కాని ఈ దేహాన్ని నడిపించే ఆత్మకు జనన మరణాల్లేవు. అది పుట్టదు, చావదు. శరీరం మారుతుంది, వయస్సు పెరుగుతుంది, కాని ఆత్మ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. మార్పు చెందిందేదేదైనా తాత్కాలికమే, మార్పు లేనిదే శాశ్వతమైనది. ఆత్మ ఈ మార్పులకు అతీతమైనది. ఆత్మ అనేది ఒక దైవికమైన శక్తి. శరీరం మరణించిన తర్వాత కూడా ఆత్మ తన ఉనికిని కోల్పోదు. ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టలేదు. శాశ్వతమైన ఆత్మను గుర్తించడమే జీవితంలోని పరమార్థం. భౌతిక విషయాల పట్ల వ్యామోహం తగ్గించుకుని ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడే మనిషికి నిజమైన మోక్షం, ప్రశాంతత లభిస్తాయి. ఈ నశ్వరమైన ప్రపంచంలో శాశ్వతమైనది ఏదైనా ఉందంటే అది కేవలం ఆత్మ మాత్రమే. మనం ఈ శరీరం కాదు, ఈ శరీరంలో ఉండే శాశ్వతమైన చైతన్య స్వరూపులమని గ్రహించడమే జ్ఞానం. ఆశ్చర్యమంటే ఏమిటి? ఇది జీవితంలో అతి గొప్ప వింత. దీని గురించి ఆలోచించు. ప్రతిరోజూ మన కళ్ల ముందే ఎందరో ప్రాణాలు కోల్పోతుండటం చూస్తున్నా, తాము ఎప్పటికీ జీవించే ఉంటామనే భ్రమలో మనిషి బ్రతకడం, దీనినే ఆశ్చర్యమంటారు. మరణమనేది ప్రకృతిలో అత్యంత అనివార్యమైన సత్యం. ప్రతి ప్రాణి పుట్టిన తర్వాత ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే. ఇది తెలిసిన మనిషి తనదైన ప్రపంచంలో, వ్యాపకాలలో మునిగిపోయి ఈ సత్యాన్ని విస్మరిస్తాడు. సంపద, అధికారం, ఆస్తులు, అనుబంధాలు వీటన్నింటినీ శాశ్వతం అనుకుని మనిషి వాటికోసమే నిరంతరం తపిస్తుంటాడు. రేపు తను ఉంటాడో లేదో తెలియనప్పటికీ 10 ఏళ్ల తర్వాత చేయాల్సిన పనుల గురించి ప్రణాళికలు వేసుకోవడం ఒక గొప్ప విచిత్రం. మరణం గురించి ఆలోచించడం అంటే భయపడడం కాదు, అది జీవితపు తాత్కాలికత్వాన్ని గుర్తు చేసుకోవడం. మరణాన్ని మర్చిపోవడం అంటే తాత్కాలికమైన ఈ భూమిపై శాశ్వతమైన నిర్మించుకోవాలని ప్రయత్నించడమే. మరణం తనను ఎప్పుడైనా సమీపించవచ్చనే స్పృహ ఉంటే మనిషి అనవసరమైన గొడవలకు, అహంకారానికి, ద్వేషానికి దూరంగా ఉంటాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని సత్కార్యాల వైపు మొగ్గు చూపుతాడు. మనిషి తన మరణాన్ని మర్చిపోయి ఈ లోకం శాశ్వతమని నమ్మి జీవించడం అతిపెద్ద మాయ. ఈ నిజాన్ని తెలుసుకున్నవాడు కాలం విలువను గుర్తించి తన జీవితాన్ని అత్యంత అర్థవంతంగా తీర్చిదిద్దుకుంటాడు. సత్యమంటే ఏమిటి? కాలక్రమేణా మారిపోయేది సత్యం కాదు, అది కేవలం ఒక పరిస్థితి మాత్రమే. కాలంతో నిమిత్తం లేకుండా భూతవర్తమాన భవిష్యత్ కాలాల్లో ఏది మారకుండా ఉంటుందో అదే నిజమైన సత్యం. భౌతిక ప్రపంచంలోని వస్తువులు, సంబంధాలు మారుతుంటాయి, నశిస్తుంటాయి. కాని ఆత్మ మరియు పరమాత్మతత్వం మార్పులేనివి. ఆ పరమాత్మతత్వమే నిత్యమైన సత్యం. ఎప్పుడు ఎక్కడ ఏ పరిస్థితులనైనా సరే అబద్ధం కలవనిది, ధర్మానికి భంగం కలిగించనిదే సత్యం. నిత్యమైన సత్యం ఎప్పుడూ స్వచ్ఛంగా, అస్థిరంగా ఉంటుంది. సత్యం అంటే కేవలం నిజం చెప్పడం మాత్రమే కాదు,
ఈ ప్రపంచం యొక్క తాత్కాలిక స్వభావాన్ని దాటి శాశ్వతమైన ఆ పరమసత్యాన్ని దర్శించడమే జ్ఞానం. ఏది మారుతుందో అది అసత్యం, ఏది నిత్యమో అది మాత్రమే సత్యం. ఈ నిత్యమైన సత్యాన్ని తెలుసుకోవడమే మానవ జీవితపు అంతిమ లక్ష్యం. ధర్మమంటే ఏమిటి? నా దృష్టిలో ధర్మం మరియు సత్యం వేరువేరు కాదు, అవి ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలు. ధర్మమంటే కేవలం కొన్ని ఆచారాలు కాదు, సృష్టి వ్యవస్థను నిలిపి ఉంచే ఒక క్రమం. ఆ క్రమాన్ని అనుసరించి నడుచుకోవడమే సత్యం. సత్యం కేవలం అబద్ధం చెప్పకపోవడం మాత్రమే కాదు, మనస్సు, మాట, చర్యలో సమతుల్యతను కలిగి ఉండటం. ఏది నిజమైనదో, ఏది మనిషిని ఉద్ధరిస్తుందో అది ధర్మం. ఆ ధర్మాన్ని పాటించడమే నిజమైన సత్యం. ప్రపంచంలో ధర్మం క్షీణించినప్పుడు అశాంతి మొదలవుతుంది. సత్యమనే మార్గంలో నడిచేవాడు ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉంటాడు. అందుకే ధర్మం, సత్యం అనేవి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. నేను ఎప్పుడూ నా అంతరాత్మకు విరుద్ధంగా పనిచేయలేదు. నా అంతరాత్మ చెప్పే సత్యాన్నే ధర్మంగా భావించి పాటించాను. ఈ ధర్మం మరియు సత్యమనే గంభీరమైన తాత్విక భావనకు సంబంధించినవి. సత్యమే ధర్మం. ఏది శాశ్వతమో, ఏది నీతియుక్తమో అదే సత్యం. ఆ సత్యాన్ని ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించే వ్యక్తికి ప్రపంచంలో ఎటువంటి భయం ఉండదు, ఎందుకంటే అతను సత్యంతో మమేకమై ఉంటాడు. మనిషి చేసే అతి పెద్ద పాపం ఏమిటి? అహంకారం మనిషినందుడిని చేస్తుంది. తనకంటే గొప్పవారు, తెలివైనవారు ఎవరూ లేరనే భ్రమలో మనిషి మంచిని, సత్యాన్ని, పెద్దల మాటలను విస్మరిస్తాడు. ఇది వివేకాన్ని పూర్తిగా నశింపజేస్తుంది. గర్వం పతనానికి మూలమని పెద్దలు చెబుతారు. అహంకారం పెరిగిన కొద్దీ మనిషిలో క్రోధం, అసూయ వంటి ఇతర దుర్గుణాలు చేరతాయి. తాను దేనికి భయపడననే అహంకారమే మనిషిని వినాశనం వైపు నడిపిస్తుంది. అహంకారి ఇతరులను గౌరవించలేడు. దీనివల్ల సమాజంలో, కుటుంబంలో ఒంటరి అవుతాడు. ప్రేమకు, ఆప్యాయతకు చోట్లేని మనసులో పాపం సులభంగా వేళ్ళూనుకుంటుంది. అహంకారం ఉన్నచోట భక్తి ఉండదు. నేను అనే భావన బలంగా ఉన్నంతకాలం భగవంతుడు లేదా సత్యం అనే భావన లోపలికి ప్రవేశించదు. నిరంతర ఆత్మజ్ఞానానికి అహంకారం అతిపెద్ద అడ్డుగోడ. అహంకారం అంటే నేనే సర్వస్వం అని అనుకోవడం. ఇది ఒక వ్యక్తిని వినయానికి, జ్ఞానానికి, ధర్మానికి దూరం చేస్తుంది. కాబట్టే దీన్ని అతిపెద్ద పాపం అంటారు. వినయమే ఈ అహంకారాన్ని జయించే ఏకైక మార్గం. మనిషి చేసే గొప్ప పుణ్యం ఏమిటి? తన వద్ద ఉన్నదానిని ఇతరులతో పంచుకోవడం, ముఖ్యంగా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం మనిషిలోని స్వార్థాన్ని తొలగిస్తుంది. నిస్వార్థంగా చేసే దానమే నిజమైన పుణ్యకార్యం. పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్లుగా మన శరీరం, సంపద ఇతరులకు ఉపయోగపడమే జీవితపు గొప్పతనం. దానం చేయడం ద్వారా ఎదుటివారి జీవితంలో వెలుగు నింపడం అత్యంత పుణ్యప్రదమైన పని. ఏదైనా వస్తువును వదులుకోవడానికి మనసు సిద్ధపడటం అంటే ఆ వస్తువు మీద ఉన్న మమకారాన్ని జయించడం. ఈ మమకార త్యాగమే మనిషిని ఆధ్యాత్మికంగా ఉన్నతుడిని చేస్తుంది. పేదవారికి, ఆకలితో ఉన్నవారికి, విద్యావంతులకు సహాయం చేయడం సృష్టిలో సమతుల్యతను కాపాడుతుంది. అది సామాజిక బాధ్యత మాత్రమే కాదు, మనిషి అంతఃకరణను శుద్ధి చేసే ప్రక్రియ. మనిషికి ఉండాల్సిన అత్యుత్తమ గుణం ఏమిటి? ఒక వ్యక్తి ఎంతటి గొప్ప పదవిలో ఉన్నా, ఎంతటి జ్ఞానాన్ని సంపాదించినా ఆ గర్వం దరిచేరనివని గుణమే వినయం. వినయమే విద్యాభూషణము. విద్య మనిషికి వినయాన్ని ఇస్తుంది. ఆ వినయమే మనిషికి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. వినయవంతుడైన వ్యక్తి అందరి మనస్సులను గెలుచుకోగలడు. ఇది ఇతరుల పట్ల గౌరవం, మర్యాదను పెంపొందిస్తుంది. అహంకారం సంబంధాలను విచ్ఛిన్నం చేస్తే వినయం వాటిని బలోపేతం చేస్తుంది. వినయమున్నవాడు తాను అన్నిటినీ తెలుసుకున్నానని అనుకోడు. అతను ప్రతి ఒక్కరి నుండి, ప్రతి పరిస్థితి నుండి కొత్త విషయాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ నిరంతర అభ్యాసమే మనిషిని ఉత్తముడిగా మారుస్తుంది. అహంకారం మనిషిని పతనం వైపు నడిపిస్తే వినయం మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. వినయం మనిషిని అందరి దృష్టిలో గొప్ప వ్యక్తిగా నిలబెడుతుంది. వినయం వ్యక్తిత్వానికి ఒక గొప్ప ఆభరణం. మనిషిలోని అహంకారాన్ని తొలగించి ఇతరుల పట్ల ప్రేమను, లోకం పట్ల కృతజ్ఞతను పెంపొందిస్తుంది. వినయవంతుడు ఎక్కడికి వెళ్ళినా తన మంచితనంతో అందరినీ ఆకర్షించగలడు. మనిషికి ఉండకూడని అతి చెడు గుణం ఏమిటి? దీనికి సమాధానం చెప్పు. దురహంకారం కలిగిన వ్యక్తికి తాను చేస్తున్న తప్పులు కనిపించవు. తన అభిప్రాయమే సరైనదని, తనే గొప్పవాడని భావించడం వల్ల మనిషి తనలోని లోపాలను సరిదిద్దుకునే అవకాశం కోల్పోతాడు. మరతి దురహంకారం పతనానికి నాంది. ఇది వ్యక్తిలోని విచక్షణను, వినయాన్ని, జ్ఞానాన్ని నశింపజేస్తుంది. ఎప్పుడైతే మనిషి తనకెవరూ సాట్లేరని అనుకుంటాడో అక్కడే అతని పతనం మొదలవుతుంది. ఇతరులను చిన్నచూపు చూడటం, వారిని గౌరవించకపోవడం దురహంకారి లక్షణం. దీనివల్ల అతనికి ఆత్మీయులు దూరం అవుతారు మరియు సమాజంలో గౌరవం తగ్గుతుంది. దురహంకారం మనిషిని నిరంతరం తులనాత్మక స్థితిలో ఉంచుతుంది. ఇతరుల కంటే తాను గొప్పగా ఉండాలనే తాపత్రయం అశాంతికి మరియు మానసిక ఒత్తిడికి దారితీస్తుంది.
దురహంకారం అనేది ఒక విషం వంటిది. ఇది బయటి వ్యక్తుల కంటే వ్యక్తి యొక్క అంతరాత్మను, వ్యక్తిత్వాన్ని ముందుగా నాశనం చేస్తుంది. వినయం, వివేకం కలిగి ఉండటమే ఈ దురహంకారాన్ని జయించే మార్గం.